నువ్వు నవ్వితే నవ్వే దేవుడు. నీ విశ్వాసము సన్నగిల్లకుండా ఒక్కటి గుర్తుంచుకోవాలి, జీవితం అంతా మన దేవుడు నమ్మదగినవాడు. ఆ విశ్వాసము మన జీవిత కాలమంతా వదిలిపెట్టకూడదు. అబ్రహాము, శారాలు ఎప్పటిదాకా వాళ్ళు 100 సంవత్సరాల వాళ్ళ విశ్వాసాన్ని అలాగే ఉంచుకున్నారు. ఏమండి, వాళ్ళు అనుకున్నారా మా దేవుడు నన్ను ముడతాడు, మా గర్భం నుంచి ఒక కొడుకు ఇస్తాడని చెప్పేసి శారమ్మ కానీ అబ్రహాం కానీ అనుకున్నారా? అనుకోలేదు. వాళ్ళు నమ్మారు. దేవుని చిత్తం ఏముందో ప్రార్థన చేస్తూ పోయారు, నిరాశ పడలేదు. కానీ దేవుడు 100 సంవత్సరాలకు అబ్రహాముని జ్ఞాపకం చేసుకుంటూ 90 సంవత్సరాలకు శారాని జ్ఞాపకం చేసుకుంటూ, అంటే మన దేవుడు మర్చిపోయే దేవుడు కాదు, నమ్మదగిన దేవుడు. కనుక నీ విశ్వాసము లోపట స్థిరమైన నమ్మకం ఉండాలి.